ఒక జ్ఞాని అంటే జ్ఞానావస్థిత చేతసహ తన యొక్క మనస్సుని బ్రహ్మజ్ఞాన దృష్టిలో నిలిపినటువంటి వాడు. ఆయన ఆయన కూడా కర్మల్ని ఆచరిస్తాడు, ప్రపంచంలో వ్యాపారం చేస్తాడు కదా. మరి అలాంటప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఈ శ్లోకంలో బ్రహ్మకర్మ సమాధి అనే పదం వాడారు. కర్మ సమాధి. ఆ కర్మ కూడా బ్రహ్మకర్మ అన్నాడు, మామూలు కర్మ అని చెప్పలే. కర్మయోగము కాదు, దానికి మించినటువంటిది. అంటే ఏమిటి? కర్మయే బ్రహ్మం అట. ఇక్కడ కర్మయే బ్రహ్మము. అప్పుడు దానిలో దృష్టి నిలపటం అంటే దేంట్లో నిలుపుతున్నాడు? బ్రహ్మం అనే కర్మలో దృష్టి నిలుపుతున్నాడు. అప్పుడు దేన్ని పొందుతాడు? బ్రహ్మ ఏవ తేన గంతవ్యం, బ్రహ్మమునే పొందుతాడు. ఇంతకుముందు 3వ అధ్యాయంలో ఒక విషయం చెప్పాడు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది. అంటే బ్రహ్మ సృష్టిస్తూనే కర్మ అనేటువంటిది మన లోపల బిల్ట్-ఇన్ సిస్టంలో బిల్ట్-ఇన్ ఉంటుంది, అలా పెట్టాడు. సో కర్మ బ్రహ్మ. మరి బ్రహ్మ అక్షరం పరమాత్మలని చెప్పాడు. సో మనం కర్మ చేస్తున్నామంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? పరమాత్మలో నుంచే వస్తుంది. ఇంద్రియాలు వాటంతటా అవి చేయలేవు, మనసు వాటంతటా అది భావించలేదు, బుద్ధి దానంతటా అది ఆలోచించలేదు. అది ఉంటేనే జరుగుతుంది. అందుకని ఇక్కడ ఏమన్నారు? కర్మయే బ్రహ్మం, దాని మీద దృష్టి పెడతాను. సో కర్మ వేరుగా నా చేత చెయ్యబడుతోంది అనేది కాదు. ఇప్పుడు అలా రావాలి అనంటే మనకి ఒక దృశ్యాన్ని ఇక్కడ చిత్రీకరించారు. ఏమిటి ఆ దృశ్యము? మామూలుగా యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక అగ్నిని ప్రజ్వలింపచేసి హోమాగ్నిని ఒక దేవతల తృప్తి కలిగించడానికి యజమాని హవిస్సులను సమర్పిస్తాడు కదా. ఆ దేవత కోరినటువంటి కర్మఫలాల్ని ఇస్తాడు. ఇది కదా జరిగేది. ఇప్పుడు ఈ యజ్ఞములో ఇవన్నీ వేరు వేరు అంగములుగా ఉంటాయి, వేరు వేరు అంశములుగా ఉంటాయి. ఏవి? అర్పించేవాడు వేరుగా ఉంటాడు, అర్పించబడే హవిస్సులు ఉంటాయి, అవునా? అగ్ని వేరు, ఆ దేవత వేరు, ఆ దేవత ఇచ్చే కర్మఫలం వేరు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? అర్పణం, అగ్ని, హుతం అంటే హవిస్సులు, ఇవన్నీ కూడా బ్రహ్మమే అన్నాడు. ఈ మూడు అంటే చేసే అర్పణము కావచ్చు, అర్పణ చేయడానికి ఉపయోగించే పరికరాలు కావచ్చు, తర్వాత ఎక్కడ సమర్పిస్తున్నాడో అగ్ని, అది కూడా బ్రహ్మమే. అవునా? దేన్ని సమర్పిస్తున్నాడు? హవిస్సులనే బ్రహ్మం. అంటే బ్రహ్మము చేత, బ్రహ్మం అనే అగ్నిలో ఇంకేం చేస్తున్నాడు? బ్రహ్మం అనే హవిస్సులు, బ్రహ్మం అనే కర్మ ద్వారా సమర్పిస్తున్నాడు. సో అన్ని బ్రహ్మమునే. దృష్టి దృష్టి ఇప్పుడు వేరు వేరు కాదు, వేరు వేరు అంశములుగా కాదు. కాబట్టి వేరు వేరుగా చూసినప్పుడు దానివల్ల వచ్చే ఫలితం ఏమిటి? అల్పమే. ఈ దేవతకు తృప్తి కలిగించడానికి ఇది చేస్తున్నా, ఫలితం ఎంత ఉంటుంది? అప్పుడు అల్పమైన ఫలితం ఉంటుంది. ఇప్పుడు తానే బ్రహ్మమే తాను పొందుతాడు. బ్రహ్మమును పొందటం ఏంటి? హలో మిస్టర్ బ్రహ్మన్ అని పరబ్రహ్మంతో షేక్ హ్యాండ్ ఇస్తాడా? లేదా పరబ్రహ్మముని దర్శించామండి, అది వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవచ్చు, ఒక రూపం ఉంది అక్కడ, ఒక చోట ఉన్నాడు. పరబ్రహ్మముని దర్శించుకోవడం ఏంటి అక్కడ కదా. కాబట్టి అతని దృష్టి ఏమవుతుందంటే పరబ్రహ్మములోనే లీనమవటానికి ఈ ప్రయత్నం అనేది సహకరిస్తుంది. అందుకని కర్మ బ్రహ్మస్వరూపం అయిపోతుంది, ఆయనకి పరబ్రహ్మ స్వరూపం అయిపోతుంది కర్మయే. కాబట్టి చిట్ట చివరికి ఏం పొందుతాడు? దాన్ని పొందుతాడు, బ్రహ్మజ్ఞానమును పొందుతాడు. సో కర్మ ద్వారా ఆ దృష్టి, కర్మలో ఆ దృష్టిని నిలిపినప్పుడు దాన్ని పొందటానికి తగినటువంటి యోగ్యత లభిస్తుంది. ఇంతకుముందు కర్మయోగంలో ఏం చెప్పాడు? కర్మఫల సమర్పణ మట్టుకు చెప్పాడు.
అవునా? ఇక్కడ ఇక్కడ జ్ఞానకర్మ సన్యాసం. దీంట్లో దాని కర్తృత్వం పోవాలి ముందు. కర్తృత్వం పోవడానికి ముందు ఏం చేయాలి? కర్మనే బ్రహ్మముగా ఉపాసన చేయమన్నాడు. నిజమేగా? ఇది 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 కొత్తది. దానికంటే మించినటువంటిది. దానికి ముందు ఏం చెప్పాడు? కర్మలో అకర్మ, అకర్మలో కర్మ. కాబట్టి కర్మ అనేటువంటిది చేయట్లేదు, అకర్మ అనే దృష్టి ఎప్పుడైతే కలుగుతుందో, తర్వాత స్థూలమైన కర్మ వదిలి సూక్ష్మమైనటువంటి దాన్ని ఇంద్రియ మనోబుద్ధుల్ని సంగ్రహించి, నిగ్రహించి, సంయమించి వెనక్కి దిప్పుతున్నాడు. సో దీని యొక్క ఫలితం ఇది. ఏమిటది? కర్మలో ఏ అంశములు ఉన్నాయో ఇవన్నీ కూడా పరమాత్మగా చూడటం. అందుకే యోగి వేమన గారు ఒక చిన్న పద్యం, కానీ ఆ పద్యాన్ని ఇప్పుడు దీంతో పోల్చుకుంటే ఎంత లోతైందో అనిపిస్తుంది. మనకు తెలియదు. ఎరిగి ఎరిగి చేయు పూజ కాదు, ఎన్నడూ చెడిపోదు. కర్మ గురించి చెప్తూ ఆయన పూజా వస్తువు, పూజింపబడే దైవము కదా, పూజ చేయడానికి కావలసినటువంటి ఏమిటంటే ద్రవ్యములు ఇవన్నీ ఉంటాయి కదా. ఒక దేవుడు ఉంటాడు, ఆ దేవుడికి ఇవన్నీ ఉపచారములన్నీ చేస్తున్నాం. పూజ వస్తువు భువిని తాను అని తెలుసుకుంటాట. పూజ చేయ పూజారి తానవును. పూజ చేయగా ఈ పూజ చేసేవాడు ఏమవుతాడు? పూజారి. పూజ వస్తువు అంటే పూజింపబడేటువంటి ఆ దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఎవరట? తానే అని తెలుసుకుంటాడు చివరికి. అద్వైతం అది. మామూలుగా ఏమీ తెలియనప్పుడు ఏం చేస్తాడు? ఆ దేవుడు ఆయన ప్రీతి కలిగించాలి, ఆయనకు ఉపచారం చెయ్యాలి, సమర్పణ చెయ్యాలి అనే భక్తితో చేస్తూ ఉన్నాడు. భక్తితో చేయగా ఏమవుతాడు? ఆ పూజింపబడే వస్తువు వేరు, తాను వేరు కాదు. ఆ దేవుడు తాను వేరు కాదు. మరి శ్రీరామకృష్ణులు అనుభవించారుగా. ఎంత తాదాత్మ్యం వచ్చేసిందంటే ఆ దేవితో ఆయనకి, తనకంటే వేరుగా ఆయన చూసుకోలే. తర్వాత చేయగా ఇది ఒక్కసారిగా రాదు. అవునా? సోహం భావేన పూజయేత్, అదే చెప్పాడు. ఏమన్నాడు? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అవునా? కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇవన్నిటినీ బ్రహ్మ దృష్టితోనే చూస్తున్నాడు. అన్ని అంశములు ఎవరి చేతి సమర్పించేవాడు కూడా బ్రహ్మమే. అక్కడ నేనుండి ఆయనకి సమర్పిస్తున్నాను కాదు, బ్రహ్మణాహుతం. అవునా? సో ఇప్పుడు ఏం చేశాడు? అన్ని బ్రహ్మముగానే బ్రహ్మ దృష్టిని అలవర్చుకున్నటువంటి వాడు అన్నిటికీ మూలం, ఆధారం, ఏమిటంటారు, అధిష్టానం అయిన తత్వాన్ని పొందుతాడు. ఇది ఈ సాధనలో అంటే ఏంటి? జ్ఞాన దృష్టిలో కర్మల్ని ఆచరించటం అనేటువంటి విధానం బాగుంది. దీన్ని ఇది చేరుకోవడానికి చాలా ప్రాక్టీస్ కావాలి, అభ్యాసం కావాలి. అంటే ఏ స్థాయిలో చేయొచ్చు? ఒక్కొక్కళ్ళు వారి పరిపక్వతను బట్టి ఈ యజ్ఞములు ఆచరిస్తూ ఉంటారు. అన్ని యజ్ఞములే, అన్నీ కూడా అంతఃకరణ శుద్ధి కోసమో లేకపోతే వ్యక్తిత్వ వికాసం కోసమో చేస్తారు. ఒకటి దైవ యజ్ఞం అన్నాడు మొదటి. అంటే దేవతలకు తృప్తి కలిగించడానికి చేసేటువంటి యజ్ఞం. అంటే బాహ్యంగా ఉండే ప్రకృతి దేవతలు కావచ్చు, తనలో ఉండేటువంటి దేవతలు కావచ్చు. సో ఇప్పుడు ఒక సెన్సిటివ్ ఐడియా ఇక్కడ చెప్పాడు. దేవతలను తృప్తి కలిగించడానికే ఈ యజ్ఞం చేయబడుతోంది. 3వ అధ్యాయంలో చెప్పింది అదే. మీరు దేవతల్ని ఆరాధించండి,
దేవతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పారా లేదా? పరస్పరం భావయంత. ఇప్పుడు ఆ దేవతలు బాహ్యమైన దేవతలు కావచ్చు, లోపల ఉండేటువంటి ఇంద్రియ అధిదేవతలు కావచ్చు. ఇప్పుడు ఇంద్రియ అధిదేవతలకి కోసం ఇది చేస్తున్నాడు. ఏవి? యజ్ఞం చేస్తున్నాడు. ఇంద్రియ అధిదేవతలకి ఏ యజ్ఞం చేస్తాడు చెప్పండి? విషయాలని సమర్పణ చేస్తాడు. ఇప్పుడు దేవతలకు సమర్పించబడుతున్నప్పుడు ఒక భావన ఉంటుంది, అవునా? యోగం అవుతుంది. ఇది నేను ఎంజాయ్ చేస్తున్నాను ఈ విషయాలు అన్నప్పుడు భోగం అయిపోతుంది. చేసేది ఒకటే పని, అవునా? దాన్ని దేవతలకు సమర్పిస్తున్నాను అనుకున్నప్పుడు అదేమవుతుంది? ఆరాధన అవుతుంది, యోగం అవుతుంది. లేదు నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఇది బాగుంది అది బాగుంది, మూడ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఉన్నప్పుడు అప్పుడు అదే సేమ్ అదే పని భోగం అవుతుంది. సో పనిని యోగముగా మార్చుకోవాలా, భోగముగా మార్చుకోవాలా? దృష్టిని బట్టే. దైవ యజ్ఞం అంటే ఇది, ఇక్కడ గురుదేవులు చెప్పింది అది. అలా కాకుండా వేరే ఇంకా ఉన్నాయి, అది తర్వాత టాపిక్స్ లో వస్తాయి. ఇక బ్రహ్మాగ్నవు కొంతమంది ఏం చేస్తున్నారు? బ్రహ్మం అనే అగ్నిలో యజ్ఞం యజ్ఞేనయేవ ఉపజిహ్వతి. ఇక్కడ ఏం చెప్పారంటే యజ్ఞం అనేటువంటి దాన్ని ఇక్కడ ఆత్మ అని చెప్పాడు. ఆత్మానం ఆత్మనా ఏవ అంటే తనని తాను బ్రహ్మం అనే అగ్నిలో సమర్పణ చేసుకుంటాడు. తనని తానంటే ఏంటి? ఇప్పుడు వేరుగా ఉన్నాడు కదా ఆత్మ. ఇప్పుడు ఎలాగున్నాడు? తాను ఉన్నాడు కానీ ఎలాగో జీవాత్మగా ఉన్నాడు. జీవుడి ఉపాధులతో కండిషన్డ్ ఆత్మ, అంటే ఉపాధులతో పరిమితమై ఉంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి? జీవభావాన్ని, జీవాత్మ భావాన్ని బ్రహ్మ ఐక్య భావనలో అంటే పరమాత్మ భావనలో లీనము సమర్పణ చెయ్యాలి. నిజమే, సమర్పణ చేసుకోకపోతే అది కాదు, అది ఆ పరిమితమైన దాంట్లోనే ఉండిపోతుంది. పరిమితమైన భావనలోనే ఉంటుంది. కాబట్టి జీవుడు ఏమవ్వాలి? ఎప్పటికైనా తన స్వస్థానాన్ని చేరుకోవాలి. ఏమిటి స్వస్థానం? స్వస్థానం అంటే పరమాత్మే. ఆయనలో ఓ చిన్న అంశగా ఇక్కడ కూర్చున్నాడు, చిన్న అంశే. అది కూడా తెలియదు చాలా మందికి, నేను అంశనని కూడా తెలియదు, అవునా? జీవాత్మ పరమాత్మ ఏంటి? రెండు ఆత్మలు ఒకటేగా, ఒకటే నిజానికి. కాకపోతే ఈ దేంట్లో కూర్చున్నాడు? ఈ చిన్న ఉపాధిలో పరిమితమయ్యాడు. కాబట్టి ఈ పరిమిత భావాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? అప్పుడు ఈ జీవభావాన్ని బ్రహ్మభావంలో ఐక్యము లీనము చెయ్యాలి, సమర్పణ చెయ్యాలి. స్వాహ. ఏం సమర్పణ? కర్రలైతే బండెడు కర్రలే వేయచ్చు, సమిధలు. నెయ్యిలైతే డబ్బాలు పోయచ్చు, అవునా? దీని సమర్పణ చేయటము అదే అసలు చెయ్యాల్సి. దేన్ని? ఈ జీవభావాన్ని. ఇది అన్నిటికంటే కష్టం. ఎందుకని? బ్రహ్మం ఒక్కటే అయినప్పుడు, ఒకటే బ్రహ్మం అని పూర్తిగా అవగాహనకు వచ్చినప్పుడు వీడు ఎక్కడున్నాడు? ఈ జీవుడు వేరుగా ఉండడానికి అవకాశం ఎక్కడుంది? అజ్ఞానం వల్ల ఉంది 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 అనుకుంటున్నాడు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఇది పోవాలి అంటే సమర్పణ. అదే సోహం భావన అన్నాడు. సోహం భావన అంటే అదే కదా. సహ అహం. సహ అంటే ఆ పరమాత్మ. ఆ పరమాత్మ కంటే నేను వేరుగా లేను, ఆయనే ఇక్కడ ఈ రూపంలో. ఇది యజ్ఞం యజ్ఞేన ఉపజిహ్వతి అని చెప్పాడు. సరే, ఇకపోతే మరి 2 యజ్ఞాలు చెప్పాడు. ఇందులో రెండిటికి సూక్ష్మమైన తేడా ఉంది. ఒకటి శ్రోత్రాది ఇంద్రియాలు ఉన్నాయి కదా, వీటిని సంయమం అనే అగ్నులలో సమర్పణ చేస్తాడు ఆహుతిగా. ఇక్కడ సంయమాగ్నిషు అన్నాడు. సంయమాహ అంటే సంయమాలు అనే అగ్ని. అక్కడ బహువచనం చెప్పారు, శంకరాచార్య దీన్ని చక్కగా వివరణిస్తారు. సంయమం అనే ఒకే పదం కాదు. సంయమాహ అంటే ఇంద్రియాలు 5 ఉన్నాయి కదా, సో ప్రతి ఇంద్రియమును సంయమించాలి, దేనికి దానికి. అందుకు బహువచనం చెప్పారు, అవునా?
నేను ఏ, ఏమిటన్నారు దీన్ని, చక్షురింద్రియమును మాత్రమే సంయమనం చేసి దీన్ని వదిలిపెట్టాను అనుకోండి, శ్రోత్రేంద్రియం, అప్పుడు దీన్ని వదిలేస్తే అన్ని లోపలికి వచ్చి పడతాయి. ఏ ఒక్కదాన్ని వదలటానికి వీలు లేదు. అన్ని ఇంద్రియములను దేనికి దానికి కంట్రోల్ చేయాలి. ఇప్పుడు తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు, అన్నిటికీ ఒకటే స్విచ్ పెడతారు. ఇప్పుడు మనం కనెక్షన్స్ లో ఎవరైనా ఒక్కొక్క ఫ్యాన్కి ఒక స్విచ్, ఒక్కొక్క లైట్కి ఒక స్విచ్ పెట్టుకుంటారా లేదా చెప్పండి? అన్నిటికీ ఒకటే స్విచ్ ఎవరైనా పెడతారా? పెట్టరు కదా. అలాగా భగవంతుడు మనకి స్విచ్లు వేరువేరుగా ఇచ్చాడు, దేనికి దానికి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అవునా కాదా? అయితే ఇక్కడ సంయమం అనేటువంటి అగ్నులలో ఇంద్రియాలు సమర్పించడం అనేది ప్రతి ఇంద్రియమును సంయమించాల్సింది. ఒక్కదాన్ని వదిలితే మనసు దాని గుండా పారిపోతుంది. ఒకటే కదండి, ఇది ఒక్కటి తెరుచుకుంటాను, నథింగ్ డూయింగ్, దాన్ని కూడా కంట్రోల్. అన్ని ఇంద్రియములను అన్ని పక్కల నుంచి చెయ్యాల్సిందే. ఇది సంయమం. దీన్నే శంకరులు దమం అన్నారు. అలా సమాధి షట్క సంపత్తిలో శమము దమము వస్తుంది. దమం అంటే ఏంటి? బాహ్య ఇంద్రియములను సంయమించడం, మామూలు కంట్రోల్. సంయమనం చేస్తాడు. సరే, అప్పుడు ఏం జరుగుతుంది? కొంతవరకు ఎడాపెడా అన్ని విషయాలన్నీ ఇంద్రియాల గుండా లోపలికి రాకుండా, వచ్చి పడకుండా కొంతవరకు ఏమవుతుంది, లోపల కాస్త చెత్తా చెదారం పడకుండా ఉంటుంది. గేటు దగ్గరే ఆపేసాడు. గేటు దగ్గర ఆపేస్తే లోపలికి రావు కదా అవి. అది ఇక్కడ చెప్పింది. ఇది సెన్స్ కంట్రోల్ అంటారు. సెన్స్ కంట్రోల్, ఇంద్రియ సంయమనం. ఇది మొట్టమొదటిగా ఇది చేయమని 2వ అధ్యాయంలో తలగొట్టుకొని చెప్పారు కృష్ణుడు. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ చెప్పాడా? దొంగలు అక్కడి నుంచే వస్తారు. అవునా? శత్రువులు ఎక్కడి నుంచి వస్తారు? ముందు వీటిల్లోంచే. ఎందుకు? అన్ని స్థాయిల్లో ఈ కామరూపం, కామం అనే శత్రువు ఉందని చెప్పాడు కదా. ఎక్కడ? ఇంద్రియ స్థాయిలో, మనోస్థాయిలో, బుద్ధి స్థాయిలో. ముందు గేటు దగ్గర ఆపేస్తే ఇంక లోపలికి వచ్చే ప్రసక్తి లేదు కదా, కొంతవరకు సేఫ్ ఇది కదా. అందుకే చూడండి, పెద్ద పెద్ద కంపెనీస్లో, పెద్ద పెద్ద సంస్థలలో గేటు దగ్గర ఎవరు ఉంటారు? వాచ్మ్యాన్ ఉంటారా లేదా? అట్లాగే మనకు 5 గేట్లు, 5 గేట్ల దగ్గర వాచ్మ్యాన్ పెట్టుకోవాలి. అవునా? ఏ గేట్లోంచి ఏమొస్తుందో తెలియదు కదా. 5 వాచ్మ్యాన్లో ఉండాలి. అదే ఇక్కడ చెప్పింది, సింపుల్ గా చెప్పాలంటే. సంయమం కదా ఉన్నప్పుడు వాచ్మ్యాన్ ఉంటే ఏం చేస్తాడు? ఎవరు నువ్వు, ఏంటి నీ పని, ఎందుకు వస్తున్నావు అని అడుగుతాడు. అలాగా ఆ విషయం లోపలికి వచ్చేటప్పుడు అక్కడ వాచ్మ్యాన్ పెట్టామంటే వాచ్ చేస్తున్నాం. వాచ్మ్యాన్ అంటే అక్కడ మనం వాచ్ చేస్తున్నాం. కాబట్టి ఇది రావచ్చా రాకూడదా, నేను పర్మిషన్ ఇస్తే లేదు పో. అది ఎక్కడ? అన్ని ఇంద్రియాల దగ్గర ఉండాలి. అన్ని ఇంద్రియాల దగ్గర, అంతేగాని ఇష్టం వచ్చినట్టు పోకూడదు. మళ్ళీ పోతూనే ఉంటాయి కళ్ళు. ఈ చెవులు అయితే దానికి ఇది రంధ్రాలు లేవు కానీ వచ్చి పడుతుంటే ఉంటాయి ఏదో ఒకటి. అవునా కదా? ప్రతిదీ అందుకే చెప్పాడు ఆయన, ఎంతవరకు అవసరం అంతవరకు. దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టాలి. అన్యమైన దాని ఒక్క క్షణం పక్కకు పోయినా అంతవరకు పోతుంది. సో ఇది రెండవ పాదములో శబ్దాది విషయాన్ సంయమాగ్నిషి జుహ్వతి అంటే ఇంద్రియాగ్నిషి జుహ్వతి. శబ్దాది విషయములు ఏం చేస్తున్నాడు? ఇంద్రియములని అగ్నుల్లో సమర్పిస్తున్నాడు. ఇందాక ఏం చెప్పారు? సంయమం అంటే కంట్రోల్ చేయటం అనేటువంటిది అగ్నితో పోల్చాడు. సంయమాహ అగ్నిషు, సంయమాలు 5 ఇంద్రియ సంయమాలను అగ్నితో పోల్చాడు. సంయమనం అగ్ని, ఇంద్రియ సంయమనం. ఇక్కడ ఇంద్రియాలైన అగ్నులలో విషయాల్ని సమర్పిస్తున్నాడు. ఏమిటి తేడా? కొంచెం తేడా ఉంది. ఇందాక ఇంద్రియాలని బయటే, విషయాలు లోపలికి రాకుండా ఇంద్రియ స్థాయిలోనే కంట్రోల్ చేశాడు.
ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంద్రియాల్లోకి విషయాలు సమర్పణ చేస్తాడు. సమర్పణ చేస్తాడు. అయితే ఇంద్రియములు అనేటువంటి అగ్నులు అన్నాడు. ఇంద్రియాలు అనే అగ్నుల్లోకి ఏం సమర్పిస్తాడు? విషయాలు. మేము కూడా అదే కదండి చేస్తుంది. మేము అదే చేస్తున్నాము. ఇంద్రియాల్లోకి విషయాలు సమర్పణ చేస్తున్నాము. ఇక ఆయనకి మాకు తేడా ఏంటి? సాధన ఏముంది ఇందులో? ఇంద్రియ అగ్నులు అని చెప్పాడు. మామూలు మనిషి ఏం చేస్తాడు? ఇంద్రియాల్లో విషయాల్లో తీసుకుంటాడు అంతే. వచ్చి పడుతుంటాయి, వచ్చినవన్నీ తీసుకుంటాడు. అవునా కాదా? ఇంద్రియాలని అగ్నులుగా చూడడు. ఇంద్రియాలని అగ్నులుగా చూడడు. మరి ఏం చేస్తాడు? ఇంద్రియాలు విషయాలు నాకు అనుకూలంగా కావాలి, నాకు ఇది ఇష్టం అని మనసు చెప్తే ఏమవుతుంది? ఇంద్రియాల ద్వారా వచ్చి పడుతుంది. అవునా కదా? ఎప్పుడైనా నాకు అది వద్దు అని మనసు అంటే అది ఇంద్రియాల ద్వారా లోపలికి వస్తుందా? వస్తుందా? వాటంతటా అవి విషయాలు వచ్చి పడతాయా? పడవు కదా. ఇప్పుడు లోపల నుంచి స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తాడు. లోపల నుంచి అంటే మనస్సు అనేది. సో మనస్సులో నుంచి ఏం చేస్తున్నాడు? ఇంద్రియాల్ని కంట్రోల్ చేస్తున్నాడు. మనస్సులో నుంచి ఇంద్రియాల్ని కంట్రోల్ చేసి అప్పుడు వాటిని సమర్పణ చేస్తాడు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఏమన్నారంటే అవిరుద్ధ విషయగ్రహణం హోమం మన్యంతే. అవిరుద్ధ విషయం అంటే ఏంటి? సాధనకి విరుద్ధము కానటువంటి విషయాలను ఈ మనస్సు చూస్తూ వాటిని మనస్సు ద్వారా లోపలికి రాకుండా చేస్తున్నాడు, లోపల నుంచి. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ మనస్సు దేని చేత నడుపబడుతుంది? ఫీడింగ్. మనస్సు ఫీడింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? విషయాలే కదా. మనస్సు ఏదైనా ఆలోచించాలన్నా విషయాల గురించే ఆలోచిస్తుంది, విషయ సమాచారం బట్టే చేస్తుంది. అవునా కాదా? ఒప్పుకుంటారా? విషయాలు లేకుండా ఆలోచించండి చూద్దాం. శబ్ద స్పర్శ రూపర ఏం లేవు, ఆలోచించండి. సో ఆలోచన అంటే ఏముండాలి? ఏదో ఒకటో రెండో మూడు విషయాలు ఉండాలి, అక్కర్లేదా? సో ప్రతిసారి మనస్సు ఆలోచనల్ని ఆలోచించాలంటే ఇంద్రియ విషయాలను బట్టే ఆలోచన చేస్తుంది. ఇప్పుడు మనం బాహ్యంగా ఎంత నిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని అలవాటు చేసుకున్నా మనస్సు గనక కోరుకుంటే ఎళ్ళు పడుతుంది అది. మనస్సు గనక కోరుకుంటే తీవ్రముగా అప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తాయి? అట్లాగే పోదాం అలాగే అలాగే అని తెచ్చి పడేస్తాయి. అట్లాగే తప్పకుండా తెచ్చిస్తాను. ఏమిటి విషయాలు? సంయమనం ఎక్కడి నుంచి చేస్తున్నాడు? ఇక్కడ మనస్సులోంచి చేస్తున్నాడు. ఇది ఇంకో సూక్ష్మం కదా. ఇంద్రియ స్థాయిలో ఆపటం వేరు. ఇంద్రియ స్థాయిలో ఎంతకాలం ఆపుతాడు? లోపల మనసు కోరుకుంటుంటే. మనసు కోరుకుంటుంటే ఏం చేయగలదు చెప్పండి? అవునా కదా? ఒకసారి కాకపోతే ఒకసారి వచ్చి పడుతుంది. కాబట్టి మనస్సులో నుంచి ఇంద్రియాలను సంయమించడం అది బెస్ట్. అవును కదా? లోపల నుంచి చేయడం. అప్పుడు నా మనస్సు అది ఇష్టపడట్లేదు, నాకు వద్దనుకుంది మనస్సు. అప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తాయి? విషయాలు స్వీకరిస్తాయా? స్వీకరించు. వచ్చి పడుతున్నాయి ఇంకా. సో మనస్సు దాని వైపు దృష్టి లేనప్పుడు అవి వచ్చి పడ్డా ఏమవుతుంది? ఏమీ కాదు. కాబట్టి చూపు ఒకటైనా దృష్టి వేరు. చూపు అందరికీ ఒకటేనండి, కళ్ళు చూస్తుంది కానీ దృష్టి వేరైనప్పుడు అది నన్ను ఏం చేస్తుంది చెప్పండి? మనోహి హేతు సర్వేంద్రియాణం ప్రవర్తనే. అంటే ఇంద్రియాల ప్రవర్తన కారణం ఎవరు? మనస్సు. అవునా కాదా? ఒక దృశ్యాన్ని చూసాము, అది చూసినప్పుడు ఆ దృశ్యము నా లోపల సద్భావాన్ని ఏర్పరుస్తుందా, లేకపోతే మనస్సుని చెదరగొడుతుందా, లేకపోతే దుష్టభావాన్ని నా లోపల కలిగిస్తుందా?
దాంట్లో ఇంద్రియానికి బాధ్యత ఉందా? విషయానికి బాధ్యత ఉందా? ఎవరు? మనస్సే. ఇది శ్రీమద్ రామాయణంలో ఒక దృశ్యంలో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అందుకే మనం చదువుకోవాలి. ఇతిహాసములు ఎందుకు చదవాలంటే ఇక్కడ మనకి సిద్ధాంత రూపంలో కనిపిస్తాయి, అక్కడ దృశ్యం రూపంలో కనిపిస్తాయి. అది అందుకు చదువుకోవాలి. ఆంజనేయ స్వామి గురించి ఎవరికి చెప్పక్కర్లేదు, ఎంత బ్రహ్మనిష్ఠా సంపన్నుడు, బ్రహ్మచర్య నిష్ఠ. మరి సీతమ్మను వెతుకుతున్నాడు ఎక్కడ? లంకలో. రావణాంతపురంలో ప్రవేశించాడు కదా. మరి సీతాదేవిని వెతకాలి కదా. అందుకని మరి ఎక్కడ వెతకాలి? పురుషుడు ఉండే చోట సీతాదేవిని ఎలా వెతుకుతాడు? సీతమ్మ స్త్రీ కదా. కాబట్టి రావణాంతపురంలోనే ముందు వెతికాడు, ప్రవేశించాడు. ఆయన అంతఃపురంలో ఒకళ్ళ ఇద్దరు 100 మంది వాళ్ళు రకరకాల జాతులకు చెందిన వాళ్ళు. కిన్నెరలు, కింపురుషులు, నాగులు, గంధర్వ జాతి స్త్రీలు, ఎంతమంది వెరైటీ ఆఫ్ స్పీషీస్ ఆయన దగ్గర. అంతమంది స్త్రీలు అంతఃపురంలో ఉన్నారు. అందరూ ఆనందంగా గాన భజాన అన్ని జరిగిపోయి అందరూ నిద్రా పరవశులై ఉన్నారు బాగా. మరి ఆయన వెతికింది రాత్రే కదా, పట్టపగలు ఎలా వెతుకుతాడు? అంతఃపురంలో పోయి వెతుకుతుంటే నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళకి స్పృహ ఉండదు కదా. ఉంటుందా? ఉండదు. శరీర స్పృహ ఉండదు. శరీరం పైన వస్త్రాలు గిస్త్రాలు ఎట్లా ఉన్నాయి కూడా ఎవరికి తెలియదు, పట్టదు వాళ్ళకి, నిద్రలో పోయింది. అప్పుడు ఈయన చూశాడు. అలా చూసినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట. సెల్ఫ్ చెక్ అంటే ఇది. సెల్ఫ్ చెక్ అంటే తనని తాను చెక్ చేసుకుంటున్నాడు. ఏమని? అయ్యో, నిద్రా పరవశులైన పరస్త్రీలు వీళ్ళందరూ, పరస్త్రీలని అలా చూడటం అనేది నిజంగా తప్పు. వాళ్ళు దృష్టి ఇక్కడ లేదు అసలు, వాళ్ళకి లేదు. కానీ నేను చూస్తున్నాను, ఇది తప్పు కదా, బ్రహ్మచర్య నిష్టకి వ్యతిరేకం కదా. నేను చేసే తప్పేమో. అది కదండి వాళ్ళ నిష్ఠ అంటే. ఇప్పుడు కళ్ళు ఇళ్ళు అన్ని ఏకం చేసేసి టీవీలో పనికిరానివన్నీ చూస్తుంటే ఎక్కడ బ్రహ్మచర్యం అండి బాబోయ్. అది దానికి అర్థమే లేదు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు 24 గంటలు అదే పని. వాళ్ళు చూపించే వాళ్ళకుంటే వీళ్ళు చూసే వాళ్ళకే. ఎంత పాపం వస్తుంది, ఎవరు పట్టించుకుంటున్నారు? పాపం అని అనుకోరు, వీఆర్ ఎంజాయింగ్ అంటుండే. ఏం చేయాలి? నిష్ట లేదు, పాడు లేదు. అందరూ ఒకటే, ముసలి వాళ్ళు కూడా చూస్తున్నారు. అవునా? కాబట్టి అందుకే చూడడం కూడా తప్పే అన్నారు. చూడడం ఏంటి, తాకడం ఏంటి, వాసన పీల్చడం ఏంటి? ఇలా చిన్న చిన్న వాటిలో జాగ్రత్త పడితే మనసు ఎక్కడ వశం అవుతుంది చెప్పండి. సరే, మరి ఏం చేయాలి ఇప్పుడు? నేను సీతమ్మను వెతకాలంటే చూడాలి కదా. పైగా మామూలుగా చూడటం కాదు, పరిశీలించి చూడాలి. ఇంతమంది స్త్రీలలో ఎక్కడుంది సీతమ్మ? ఎలా గుర్తించాలి? కాబట్టి ఆభరణాలని చూడాలి. చూడొద్దా? ఏం ఆభరణాలు సీతమ్మ ధరించిందో ఆయనకు తెలుసు. అంటే కొన్ని కింద పడేసింది కదా, అందుకని అవి ఏదైతే ఇక్కడ లేవో దాన్ని బట్టి గుర్తించాడు ఆయన. ఇప్పుడు చెవికి అటొకటి ఇటొకటి 2 పెట్టుకుంటారు కదా. ఒకటే ఆ తొందరలో ఒకటే వేసిందట సీతమ్మ. రెండో దాన్ని బట్టి గుర్తించొచ్చు ఉదాహరణకి. అలా కొన్ని కొన్ని ఆభరణాలను పరిశీలించాలి. అంత పరిశీలనగా చూశాడు ఆయన అక్కడెక్కడో కూర్చొని. అది దృష్టి. నల్లగా అయిపోయాయిట. నల్లగా అయిపోయాయి కాబట్టి చిరకాలం వాటిని శుభ్రం చేసి ఉండదు ఆవిడ. అందుకని గుర్తించారు. మామూలుగా అయితే అప్పటికప్పుడు కుంకుడుకాయతోనో చీకాయతోనో శుభ్రం చేసుకొని మెరుస్తుంటాయి కదా. గుర్తించడానికి ఏమిటి? ఆభరణాలు ఒకటి, వస్త్రం ఒకటి. ఇదేనా ఇంకేమైనా ఉందా? ఎలా? లేకపోతే ముఖము కవళికల్ని బట్టి. అవునా? సో దీన్ని బట్టి ఆయన పరిశీలనగా చూస్తున్నాడు. అప్పుడు ధర్మ సంకటం, సందేహం వచ్చింది. నేను ఇలా చూస్తున్నాను, నేను తప్పు చేస్తున్నానేమో అని. ఒక్కసారి మనసును చూసుకున్నాడు. చూసుకుంటే మనసులో ఎక్కడ వైకల్యం కలగలేదు. వైకల్యం అంటే తెలుసుగా, మనసు చెదిరిపోవడం. సామాన్యుడికి ఏమవుతుంది? చూస్తేనే మోహంలో పడిపోతాడు. చూస్తే చాలు మోహం వచ్చేస్తుంది.
కానీ స్వామి దృష్టి ఎక్కడుంది? పరిశోధన ఉంది అక్కడ. పరిశోధన ఉన్నప్పుడు బుద్ధి స్థాయిలో ఉంటాడు. అవునా? అప్పుడు మనస్సులో వైకల్యాలు ఉండవు. అవునా కాదా? ఇప్పుడు సీతమ్మ అవునా కాదా తేల్చుకోవడమే ఆయనకు కావాల్సింది. అంతేగాని వీళ్ళెట్లున్నారు వాళ్ళెట్లున్నారు అని చూడడు ఆయన. మోహ దృష్టి లేదు, పరిశోధనే ఉంది. కాబట్టి బుద్ధి ఎప్పుడైతే పరిశోధనలో ఉందో మనసు మోహంలో పడదండి. పడదుగా. కాబట్టి మనస్సును చూసుకుంటే అప్పుడు అనిపించింది, నా మనస్సు ఈ వికారానికి లోను కాలేదు కదా, కాబట్టి నేను తప్పు చెయ్యట్లేదు అని నిర్ణయించు. మనస్సు ఎప్పుడైతే వికారానికి లోనైందో అప్పుడు తప్పు జరిగినట్టే లెక్క. మనసు స్పందించట్లేదు అక్కడ దీనికి అనుగుణంగా. ఎందుకని ఆయన దృష్టి ఎక్కడుంది? అన్వేషణలో ఉంది. ఇదే అండి సూత్రం. ఎప్పుడైతే బుద్ధి స్థాయిలో ఉండి ఒకదాన్ని అన్వేషణ చేస్తున్నాడో, పరిశోధిస్తున్నాడో, విషయాన్ని గ్రహిస్తున్నాడో అప్పుడు మనస్సు మన స్థాయిలో లేడు. అప్పుడు ఇంద్రియాలు ఏమి తెచ్చిపెట్టినా లోపలికి పడేసినా ఏమి రియాక్షన్స్. దృష్టి ఇంకో చోట. అవునా? మనసు అప్పుడు ఏం చెయ్యి. ఇక్కడ ఈయన ఏం చేస్తాడు? మన స్థాయిలో నుంచి కంట్రోల్ చేస్తున్నాడు. అంటే లోపల మనసు అంటే అక్కడ అంతఃకరణ స్థాయిలో నుంచి. అప్పుడు ఏమైంది? విషయాలు లోపలికి వచ్చిన ఆయనకి ఏమీ కాదు. ఏమీ కాదు. ఎందుకు? తనకంటూ ఒక స్టాండర్డ్ పెట్టుకున్నాడు తన జీవితానికి. అప్పుడు ఏమవుతుంది? మనం ఇదే అక్కడ 2వ అధ్యాయంలో కొంతవరకు చదువు. ఆపూర్యమాణ వజల ప్రతిష్టం చెప్పలే? తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి నా కామకామి. కోరికలు ఉండి అది కావాలి అనుకున్నప్పుడు ఆ విషయం నీకు తృప్తి కలిగించి లేకపోతే సంతోషపెడుతుంది. అది కోరుకోనప్పుడు, అది కావాలి అనుకోనప్పుడు, దృష్టి ఇంకో దాని మీద ఉన్నప్పుడు ఆ విషయం వచ్చి పడితే మాత్రం ఏమవుతుంది? ఏమీ కాదు. అవునా కాదా? అంటే దృష్టిని బట్టి. అందుకే మనసు కోరుకుంటే విషయం నీకు ఏం చేసి చెదరగొడుతుంది. మనసు కోరుకోకపోతే విషయం ఏమీ చేయదు. విషయం వచ్చి పడ్డా ఏమీ కాదు. అవునా కాదు? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంద్రియ అగ్నిషు, ఇంద్రియాలనే అగ్నులలో విషయాలను సమర్పణ చేస్తున్నాడు. ఇక్కడ మనం ఆలోచించాలి. అగ్నిలో ఏ అగ్ని? ఇక్కడ పవిత్రమైన హోమాగ్నులు ఇవన్నీ. అక్కడ అగ్ని హోమకొండలు, ఇక్కడ ఇంద్రియముల అగ్నులు. ఒక్కొక్క అగ్ని ఓ హోమకొండం. ఇంద్రియ విషయం. అప్పుడు వీటిలో సమర్పణ చేస్తున్నప్పుడు దేని సమర్పణ చేస్తాడు? దేన్ని? ఆ వస్తువు ఎలాంటిది? అవునా? ఆ వస్తువు అవసరమా లేదా? ఆ వస్తువు నాకు నిజానికి సాధనకి భంగకరమా? ఎవరు డిసైడ్ చేయాలి ఇక్కడ? ఇంద్రియాలు డిసైడ్ చేయలేవు. అవునా? ఇంద్రియాలు డిసైడ్ చేయలేవు. మరి ఎవరు డిసైడ్ చేయాలా? మనస్సుని, మనస్సు చూడాలి. మనస్సు అంటే ఇక్కడ బుద్ధి అనే అర్థం. బుద్ధి అనే ఇంద్రియాల వెంట కొట్టుకుపోకుండా ఉండేది. అంతే కదా? అలాంటి మనస్సు దానితో ఏం చేస్తున్నాడు? కంట్రోల్ చేస్తున్నాడు. అంటే నేను ఎలవ్ చేస్తేనే అవి వస్తాయి లోపలికి, నేను ఎలవ్ చేయకపోతే అవి రావు. ఎవరు ఎలవ్ చేయాలి? మనస్సు. అవునా? ఓ ఇంద్రియమా స్వీకరించు అంటే స్వీకరించాలి. ఇది వద్దు, మంచిది కాదు అంటే స్వీకరించు. ఇంద్రియాలకి ఏమీ తెలియదండి. కోరుకునేది మనస్సు, వద్దనేది మనస్సు. అవునా? మనస్సు కనుక వద్దు అంటే ఇంద్రియం ఏం చేస్తుంది? తెచ్చినా మనస్సు వద్దంటుంది. అప్పుడు ఆ అనుభూతి రాదుగా. చిన్ని మొహం చూడు పో అన్నాడు అనుకోండి ఊరికే. అంటే మనస్సు వద్దన్నది. అప్పుడు విషయం మన కళ్ళు ఉన్నాయి కాబట్టి వచ్చి లోపల పడ్డా మనసుకి ఇష్టం లేదు. ఏం చేస్తుంది అప్పుడు? దానివల్ల రియాక్షన్ ఉండదు. దానివల్ల ప్రతిస్పందన ఉండదు. స్పందన ఉంది కానీ ప్రతిస్పందన లేదు. సో లోపల నుంచి కంట్రోల్ చేస్తాం.
ఎందుకు? తగినటువంటి దృష్టితో. ఈ మనస్సు కదా, ఇవన్నీ వచ్చి పడుతుంటే నాకు చెత్త వచ్చి పడుతుంది అనవసరంగా. అందుకని వీటిని ఏం చేయాలి? స్వీకరించకూడదు. ఇప్పుడు దీనికి ఇంకో ఉదాహరణ చెప్తాను. అది చాలా సూక్ష్మమైన విషయాలు. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తారండి? పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు, కవర్లు అవి ఏవో అందించిన పోస్టులు అవన్నీ తెచ్చిస్తాడు. వాడు అడ్రస్ దగ్గర తెచ్చిస్తాడు. ఇప్పుడు ఆ ఉత్తరం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను తీసుకుని ఓపెన్ చేసి చదివా. అది కొంచెం సాడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ ఉంటే ఏమవుతుంది? వెంటనే ఏమవుతుంది? మనస్సు చెదిరిపోతుంది. అవునా? కొన్నిసార్లు ఉత్తరం వస్తాయి, నేను తీసుకోను, రిజెక్ట్ అనుకోండి. రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది? మనకు రావు. ఇందులో ఉత్తరాన్ని తీసుకోకపోతే ఇంద్రియ స్థాయిలో సంయమనం. ఉత్తరాన్ని తీసుకుని కూడా ఒక్కొక్కసారి నేను చదవను. ఉత్తరాన్ని తీసుకున్నా కానీ నేను చదవలే. అప్పుడేమవుతుంది? ఏమీ కాదు. తీసుకొని చదివితే కదా లోపలికి వచ్చేది అదంతా. నేను చదవకపోతే ఏం కాదు. అట్లాగే విషయాలు వచ్చిస్తున్నాయి లోపలికి. వచ్చినా వాటి మీద దృష్టి లేదు. దృష్టి లేనప్పుడు ఏమవుతుంది? ఏం కాదు. కాబట్టి శబ్దాది విషయాలు ఇంద్రియములను అగ్నుల సమర్పణ చేస్తున్నాడంటే వాటిని స్వీకరించి అన్నిటినీ ఇదవుతున్నాడని కాదు. అక్కడ మనసు ద్వారా వాటిని ఏం చేస్తున్నాడు? సంయమనం చేస్తున్నాడు. అంతే. సో లోపల నుంచి స్విచ్ నొక్కుతున్నాడు. ఇందురాక బయట స్విచ్లు, ఇప్పుడు లోపల స్విచ్. అది తేడా. ఇక మరొకటి ఉంది, ఇంకా సూక్ష్మమైన ఆపరేషన్. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే. ఆత్మ సంయమ యోగాగ్నౌ. ఆత్మ సంయమ యోగం అనే అగ్ని, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానదీపితే అంటే జ్ఞానము ద్వారా ఆత్మ సంయమ యోగం అనే అగ్నిని ప్రజ్వలింపజేస్తున్నాడు. దానిలో ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి సర్వాణి. ఇంద్రియ కర్మలు, ప్రాణకర్మలు ఏమిటి? జుహ్వది సమర్పణ చేస్తుంది. ఇంద్రాక విషయాల గురించి చెప్పాడు. ఇప్పుడు ఇంద్రియ కర్మలు, ప్రాణ కర్మలు అన్నాడు. దేంట్లో? ఆత్మ సంయమనం అనే దాంట్లో సమర్పణ చేస్తాడు. ఇందాక కూడా సంయమనం అన్నాడు కదా, చెప్పలే? సంయమం అనే అగ్నిలో ఇంద్రియాలు సమర్పిస్తున్నాడు. అంటే ప్రతి ఇంద్రియాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఇక్కడేంటి? ఆత్మ సంయమనం. ఇంద్రియ సంయమనం దాటిపోయాడు. ఇంద్రియ సంయమనం దాటిపోయాడు. తర్వాత మనసు ద్వారా ఇంద్రియాలని ఏం చేస్తున్నాడు? రెండవ స్టెప్లో ఇంద్రియాలని ఇచ్చేస్తున్నాడు కంట్రోల్. ఎలా చేస్తున్నాడు? కాబట్టి సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్ అంటే అవిరుద్ధ విషయం, ఇది అవసరం లేదు నాకు సాధనకి, భంగం చేస్తుంది అనుకుంటే ఏం చేస్తున్నాడు? దాన్ని చేయట్లే. డోంట్ రిసీవ్ ఇట్. ఇంద్రియాలకు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు మనస్సు ద్వారా. అవునా? అప్పుడు అది తీసుకోదు. ఏం చేస్తుంది? ఇకపోతే మూడవ స్థాయిలో ఆత్మ సంయమనం. 6వ అధ్యాయం పేరు, మరొక పేరు ఆత్మ సంయమనం. తర్వాత ధ్యాన యోగం అని కూడా అంటారు దాన్ని. అవునా? ధ్యాన యోగం లేక ఆత్మ సంయమ యోగం. సో ఆత్మ సంయమం అంటే ఏమిటి ఇక్కడ? నిజానికి ఏమి లేదు. ఆత్మ, అనాత్మ ఈ రెండిటి యొక్క ఏంటంటారు, వేరు చేసి వివేకమును కలిగి ఉండడం. ఆత్మ అనాత్మ వివేకం దృష్టి. ఇది ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు బుద్ధి స్థాయిలో ఉంటాడు. బుద్ధి కంటే బుద్ధే కదా విచారణ చేసేది. ఏం విచారణ చేస్తుంది? ఆత్మ అనాత్మ వివేకం, నిత్యానిత్య వివేకం. అదే కదా ఇక్కడ చెప్పాడు.
చేసినప్పుడు ఆ బుద్ధి నిత్యానిత్య వివేక ఆత్మానాత్మ వివేకం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? తన యొక్క తాదాత్మ్యం కూడా మారిపోతుంది. తాదాత్మ్యం అంటే ఏంటి? ఇంద్రియములుగా, మనస్సుగా, శరీరముగా తానుంటూ ఉన్నప్పుడు ఇవి పరుగులు పెడుతుంటాయి. కానీ తన స్వరూపం ఇది కాదు అని జ్ఞాపకం పెట్టుకుని ఇదంతా అనాత్మే. తత్వవిత్తు మహాబాహో విభాగయో గుణాగుణేషు వర్తంతే ఇది మత్వా న సజ్జతే. కాబట్టి విషయాలు స్థూలమైన గుణాలు, అవునా, లోపల ఉండేవి సూక్ష్మమైనవి. ఇవి దీంట్లోకి వచ్చి పడుతున్నాయి. తానెవరా? వీటన్నిటినీ చూసే ద్రష్ట లేక సాక్షి, ఆత్మ, ప్రకాశం లేక చైతన్యం. ఇంకా హయ్యర్ లెవెల్, అవునా? అప్పుడు తన తాదాత్మ్యం ఏమైంది? ఇప్పుడు నేను ఇంద్రియంతో చెందితే అప్పుడు ఇంద్రియం వెంటనే విషయాల్లోకి వెళ్ళిపోతుంది. అది కావాలి, ఇది కావాలి. మనసులోకి వెళ్ళి కూర్చుంటే మనసు డిమాండ్ చేస్తుంది. బుద్ధి అందుకే జ్ఞానదీపితే అన్నాడు ఆత్మ సంయమనం. జ్ఞానము చేత, ఏ జ్ఞానం? ఇగో ఈ జ్ఞానం, తాత్వికమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానము చేత అది ప్రజ్వలింపబడాలి. ఏది? ఆత్మ సంయమ యోగం అనే అగ్ని. అంటే ఎక్కడున్నాడు? ఏమిటి? ఇంట్రవర్ట్ ఇంటలెక్ట్. ఇంట్రవర్ట్ అంటే అంతర్ముఖమైన బుద్ధి. అంతర్ముఖమైన బుద్ధి అంటే ఏంటి? దేంతో చూస్తున్నప్పుడు తను బయట మనసులో బుద్ధిలోకి వెళ్ళి కూర్చోక తన తత్వాన్ని గుర్తు చేసుకుంటుంది, స్మరణ చేసుకుంటుంది. అవును, నా స్వరూపం ఇది కదా, నా స్వరూపం ఇది. మిగతావన్నీ ఏమిటి? అనాత్మ. అప్పుడు ఏమవుతున్నాయి? అమ్మగారు ఒక మాట చెప్పేవారు ఎప్పుడు, మ్యాటర్. మ్యాటర్ అంటే ఏంటి? ఇవన్నీ అనాత్మ. అనాత్మని మ్యాటర్ అంటారు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చరం అంతా మ్యాటర్. బయట విషయాలు మ్యాటరే. మ్యాటర్ ఎంటర్స్ ఇంటూ మ్యాటర్. వాట్ డస్ ఇట్ మ్యాటర్? అవునా? అంటే ఇప్పుడు ఇంద్రియాలు మన ఇవన్నీ కూడా మ్యాటర్ అంటే ఏంటి? పంచ తన్మాత్రలు, సూక్ష్మాంశాలు. బయటవి స్థూలం, పంచభూతాలు. ఆ స్థూలమైన పంచభూతాలు సూక్ష్మమైనటువంటి పంచ తన్మాత్రలకు వస్తున్నాయి. ఏమైంది? వస్తే పడితే నాకేమి? నేనెవరు ఇప్పుడు? మ్యాటర్ కాదు, అనాత్మ కాదు, మరేమిటి? ఆత్మ. ఇది ఎప్పుడు రావాలి? ఈ విచారణ వస్తేనే. ఏది? జ్ఞానదీపితే అన్నాడు. ఈ జ్ఞానము చేత ఎప్పుడు జాజ్వల్యమానమై ఉండాలి విచారణ అనేటువంటి దాంట్లో. ఆత్మవిచారణ అంటే ఏంటి? తాను ఆత్మగా భావన చేసుకోవడం ఫస్ట్. ఆత్మ భావనలో ఈ అనాత్మ సంబంధమైన వాటికి దూరంగా ఉంటున్నాడు. ఎప్పుడు ఉండాలి డిస్క్రిమినేషన్, వివేకము ఎప్పుడు ఉండాల్సింది. అదే అందుకే సాధకులకి శంకరులు మొట్టమొదటి చెప్పింది ఏమిటి? ముందు వివేకము. వివేకం లేకపోతే వైరాగ్యం లేదు, రాగమే ఉంటుంది. వివేకం వల్లనే వైరాగ్యం వస్తుంది. ఏం వివేకం? మళ్ళీ ఆత్మానాత్మ వివేకం, నిత్యానిత్య వివేకం. దానివల్లనే వైరాగ్యం. అది స్వభావత వచ్చే వైరాగ్యం కానీ అభావ వైరాగ్యం కాదు. అభావ వైరాగ్యం అంటే ఏంటి? అందరి ద్రాక్ష పళ్ళు పుల్లన అనేది. అది నాకు లేదు కాబట్టి వదిలేండి అనుకోవటం కాదు. అది నాకు అందదు కాబట్టి వైరాగ్యం కాదు. అక్కడ అందుబాటులో ఉన్నా ఇది నాకు అవసరం లేదు, నా సాధనకి ఇది అవసరం లేదు, అసలు దీంతో నాకేంటి? అందుకని ఆత్మ సంయమ యోగం. దానిలో ఏం చేస్తున్నాడు? ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి జుహ్వతి. విషయాలు కాదు ఇక్కడ, ఇంద్రియ కర్మలు ప్రాణకర్మలు. అంటే ఏమవుతున్నాయి? ఈ జ్ఞాన దృష్టిలో నిలిచినప్పుడు ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి, ప్రాణము వాటి కర్మలు అవి చేస్తాయి. ప్రాణకర్మలు అంటే ఏం లేదు, కర్మేంద్రియ వ్యవహారాలు. ఎందుకంటే ఈ ప్రాణము కర్మేంద్రియాలు కలిసి ఒక ఇదిలో ఉంటాయి, కనెక్టెడ్గా ఉంటాయి.
మనస్సు జ్ఞానేంద్రియాలు కనెక్టెడ్గా ఉంటాయి. అవునా? అందుకే ఈ ప్రాణము బాగా ఉద్దీపనం అయినప్పుడు ఇవన్నీ బాగా కర్మేంద్రియాలు బాగా యాక్టివ్గా ఉంటాయి. మనస్సు బాగా సూక్ష్మమైనప్పుడు జ్ఞానేంద్రియములు ఇదిగా ఉంటాయి. అందుకని ప్రాణకర్మాణి ఇంద్రియ కర్మాణి అంటే ఏమిటి ఎక్కడ అర్థం? జ్ఞానేంద్రియ వ్యాపారములు కర్మేంద్రియ వ్యాపారం కూడా మొత్తం 10. ఈ 10 కూడా ఏం చేస్తున్నాడు? వీటిని అంటే సంయమనం చేస్తున్నాడు. అంటే అన్ని యాక్టివిటీస్ జ్ఞానేంద్రియములలో లోపలికి తీసుకోవటం, కర్మేంద్రియముల ద్వారా వ్యక్తము చేయటం, వీటన్నిటిని ఏం చేస్తున్నాడు? లోపల విచారణ అనే దృష్టిని కలిగి ఉండి ఆ మెలకు ఉంటుంది. కాబట్టి అన్ని ఇంద్రియములు పనిచేస్తాయి. కానీ పని చేస్తున్నప్పటికీ కూడా లోపల ఏం ఆలోచిస్తాడు? ఏం ఆలోచన? బుద్ధి ఎప్పుడు ఆ జ్ఞాన దృష్టిలో ఉన్నప్పుడు ఏమవుతాయి? ఇవన్నీ సంయమనం చేయబడతాయి. ఏది? ప్రాణకర్మలు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు 2. సో ఇప్పుడు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు? బుద్ధి స్థల. అది ఏ బుద్ధి? వక్ర బుద్ధి కాదు, మళ్ళీ బాహ్య బుద్ధి కాదు, అది అంతర్ముఖమైన బుద్ధి. బాహ్య బుద్ధి ఏమవుతుంది? మళ్ళీ మనసు వైపు తిరుగుతుంది. అది బహిర్ముఖ బుద్ధి ఎటు తిరుగుతుంది? మనసుకు వత్తాసు పలుకుతుంది. కరెక్ట్ కరెక్ట్, పదం పద మార్కెట్లో. అవునా? అవునా? కాబట్టి బుద్ధి కనుక బహిర్ముఖం అయితే మనసు చెప్పినట్టు వింటుంది, ఇంద్రియాలకు సపోర్ట్ చేస్తూ వెళ్ళిపోతుంది. అదే చెప్పాడు 2వ అధ్యాయంలో, గుర్తుందా? లాగుతాయి ఇంద్రియాలు, హరంతి ప్రసవం మనః. ఇంద్రియాలు ఎప్పుడు లాగుతాయి? బుద్ధి మేలుకోకపోతే. బుద్ధి కనుక మేలుకుంటే అప్పుడు ఇంద్రియాలు మనసులు లాగలవా? ఓ చూపు చూస్తుంది బుద్ధి, ఏంటో ఎక్కడ పోతావు? అవునా? కాబట్టి బుద్ధిలో విచక్షణ, ఈ ఏం విచక్షణ? వివేక దృష్టి, విచార దృష్టి ఉన్నప్పుడు ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయి. ఈ 5 సబ్జెక్టివ్ యజ్ఞాస్ అంటే బాగా సూక్ష్మమైనటువంటి. ఇవి కాక ఇంకా 5 రకాల యజ్ఞాలు ఉన్నాయి.